సో, హాయ్ గైస్! వెల్కమ్ టు అవర్ 'మన కుటుంబం తెలుగు' యూట్యూబ్ ఛానల్. సో, నేను మీ తేజాని గైస్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఏందో నెక్స్ట్ వ్లాగ్‌లో వస్తది గైస్. అంటే యెస్. సో, మీరందరూ సార్ 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 ఏంటి సార్ అది? నాకు సపోర్ట్ చేయాలి. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం చిలుకూరు బాలాజీ టెంపుల్‌కెళ్ళాం. సో, నేను మా మామయ్య ఎళ్ళాము. అందుకే ఎళ్ళే దారిలో ఫుటేజ్ వీడియో తీయలేకపోయాను. సో, నెక్స్ట్ టైమ్ వెళ్తాను మళ్ళీ ఒక సింగిల్‌గా. స్టార్ట్ చేద్దామా? ఆ రోజు మీకు మొత్తం చూపిస్తాను. దర్శనం టైము ఎంత టైం పట్టింది? ఫ్రైడే రోజు లోపల ప్రదక్షిణలకు ఎలో ఉందా? లేదా? సాటర్‌డే ఉందా? లేదా? సండే ఉందా? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. లేదా? ఎప్పుడు ఎలో ఉంది లోపల? బయట ఎప్పుడు తిరగాలి? అంతా ఈ రోజు వ్లాగ్‌లో చూపిస్తా గైస్. మన కుటుంబం తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం వచ్చేసి చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి వచ్చేసాం గైస్. సో, చూస్తున్నారా గైస్, ఇది అంతా ఎంట్రన్స్. ఇక్కడ చాలా మంది దొంగలు ఉంటారు గైస్, జాగ్రత్త. దొంగలంటే ఆ దొంగలు ఇవే తగ్గించుకుంటే మంచిది. కాదు, మన పార్కింగ్ దగ్గర చాలా మంది కొబ్బరికాయలు తీసుకోండి, పార్కింగ్ పెట్టుకోండి ఫ్రీ అని అంటారు. కానీ నమ్మబాకండి గైస్, వాళ్ళు చాలా పెద్ద దొంగ ఆళ్ళు. ఎందుకంటే వాళ్ళు పార్కింగ్ పెట్టుకోండి, పార్కింగ్ ఫ్రీ, కొబ్బరికాయ తీసుకోండి అంటారు. ఆ కొబ్బరికాయకి రేట్ వచ్చేసి 150, 200 వేస్తారు. వాళ్ళని అస్సలు నమ్మబాకండి గైస్. టెంపుల్ దగ్గర స్టార్టింగ్ లోనే ఉంటారు. సో, అట్లా ముందుకు వెళ్తుంటే షాప్స్ అన్ని ఉంటాయి గైస్. జాగ్రత్తగా ఉండండి వాళ్ళ దగ్గర మాత్రం. అట్లా ముందుకు వస్తే అక్కడ చెప్పులు పెట్టుకుంటారు. అక్కడ కూడా జాగ్రత్త గైస్. కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు ఉంటారు. అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మబాకండి గుడి బయట. ఓకేనా? ఇగో ఇక్కడ కొబ్బరికాయలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా నమ్మబాకండి. వాళ్ళు చెప్పులు పెట్టుకోండి ఫ్రీ, కొబ్బరికాయ ఇవన్నీ ఇస్తారు. మీరు కొబ్బరికాయ ఒకటే తీసుకోండి. అవసరమైతే అగరబత్తి తీసుకోండి. అంతమించి ఏం తీసుకోకండి. మేము అట్లాగే మోసపోయాము. అంతమించి ఏం తీసుకున్నా మీకు 150, 200, 250 వేస్తారు బిల్లు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. దర్శనం దారి అయితే అట్లా వెళ్ళాలి. స్టార్టింగ్ లోనే మెయిన్ ఎంట్రీ లోపలికి. సో, అట్లా లోపలికి వచ్చాక స్టార్టింగ్ లోనే మీకు కొబ్బరికాయ కొట్టేది ఉంటది. కొబ్బరికాయ కొట్టే ప్లేస్ గైస్. బోర్డ్స్ అన్ని మీకు ఎదురుగానే ఉంటాయి, కనబడుతూనే ఉంటాయి. సో, ఆ బోర్డ్స్ బట్టి చూసుకుని వెళ్ళిపోవడమే. టెంకాయ మాత్రం అక్కడే కొట్టాలి గైస్, లోపలికి ఎలా ఉండదు చూసుకోండి. అట్లా టెంకాయ కొట్టేసాక అట్లా ఎంట్రీ ఉంటది. ఆ ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళాలి. సో, ఇక్కడి నుంచి మనకి లోపల వీడియో ఎలో లేదు కాబట్టి నేను తీయలేదు ప్రదర్శనలు చేసేది. సో, అందుకని మా ప్రదర్శనలు అయిపోయాక కూర్చొని మొత్తం వీడియో తీశాను అంతవరకు. సో, మ్యాటర్ ఏంటంటే గాయ్స్, మామూలుగా మండే టు థర్స్‌డే వరకే లోపల తిరగాలి గాయ్స్. లోపల వరకే. ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 డేస్ బయట తిరగాలి గాయ్స్. సో, మాకెందుకు లోపల తిరగనిచ్చారంటే ఫ్రైడే రోజు, ఆ రోజు మా అదృష్టం గాయ్స్. మామూలుగా అయితే ఫ్రైడే రోజు లోపల ఎలో లేదు. సో, మండే టు థర్స్‌డే లోపల తిరుగుదాం అనుకున్న వాళ్ళు మండే టు థర్స్‌డే వచ్చి తిరగండి గైస్. ఫ్రైడే, సాటర్డే, సండే అయితే రాబాకండి. సో, 3 డేస్ ప్లస్ హాలిడేస్, ఫెస్టివల్స్ అప్పుడు అన్ని బయటే తిరగాలి. సో, చూసుకోండి. సో, ఇంకోటి, మన సంతానం కోసం వచ్చిన వాళ్ళు ఫ్రైడే రోజు వస్తే అక్కడ 11:30కి ప్రసాదం ఇస్తారు, దేవుని దగ్గర పూజ చేసింది. సో, సంతానం కోసం ఎవరన్నా వస్తే 11:30 దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో, మాకు దర్శనం, మాకు ప్రదర్శనలు 2 అవర్స్ పట్టింది గైస్. సో, యాక్చువల్ నేను ఒక్కడినైతే తొందరగా అయిపోయేది. మామయ్య నడవలేరు కాబట్టి టైం పట్టింది. అది అయిపోయాక అట్లా షాపింగ్ వచ్చాం గైస్. ఇక్కడ మాత్రం భయంకరమైన రేట్లు ఉన్నాయి గైస్. సో, కొందాం అనుకున్న వాళ్ళైతే కొంచెం చూసుకొని కొనండి. అన్ని టూ మచ్ కాస్ట్. సో, అట్లాగా అయిపోయాక ఇంకా బయలుదేరిపోయాం గైస్. మొత్తం ఒక 3-4 అవర్స్ టైం స్పెండ్ చేయాలి ఈ గుడికి రావాలంటే. సో, దర్శనం అయితే బాగా జరిగింది మాకు. క్రౌడ్ కొంచెం తక్కువ ఉన్నారు. తర్వాత పెరుగుతున్నారు. సో, ఇంకోటి ఏంది గైస్, క్రౌడ్ మాత్రం ఎక్కువ ఉంటే మాత్రం మళ్ళీ బయట తిరగమని చెప్తారు పంతులు గారు. క్రౌడ్ తక్కువ ఉంటే మాత్రం లోపల తిరగమంటారు. మండే టు థర్స్‌డే అయినా కూడా. క్రౌడ్ పెరిగిపోతే మాత్రం చాలా ఇన్సిడెంట్ వాళ్ళు చూసారంట. సో, అందుకని క్రౌడ్ పెరిగితే మాత్రం బయటే తిరగమంటారు. సో, అది కూడా చూసుకోండి గైస్. ఈ రోజుతో ఈ వ్లాగ్ కంప్లీట్ అయింది. సో, నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం గైస్. ప్లీజ్ సపోర్ట్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మన కుటుంబం తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, థ్యాంక్ యూ సో మచ్. మన కుటుంబం తెలుగు యూట్యూబ్ ఛానల్.